గుంటూరు జిల్లాలో ఉన్న వక్ఫ్ బోర్డు భూమిని ముస్లింల అభ్యున్నతికి అభివృద్ధి ఉపయోగించకుండా ఏకపక్షంగా 1000 కోట్లు విలువ చేసే స్థలాన్ని దారాదత్తం చేయడం దుర్మార్గమని ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ కలిసి ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి సయ్యద్ సలావుద్దీన్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు సమస్యలను వివరిస్తూ మంగళగిరి నియోజకవర్గం చినకాకాని గ్రామంలోని వక్ఫ్ భూమిలో పారిశ్రామిక ఐటీ పార్క్ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని అభ్యర్థించారు. కమిటీ సభ్యులందరూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వక్ఫ్ బోర్డు స్థలము 73 ఎకరాలకు పైబడి ఉన్నది. ఆ వక్ఫ్ బోర్డు స్థలానికి అంజుమన్ ఉర్దూ తరక్కి వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది. దానికి ప్రెసిడెంట్ కూడా మా ఎమ్మెల్యే నాసిర్ భాయ్ ఉన్నారు. పాత కమిటీ కూడా ఉంది. కానీ ఆ వక్ఫ్ బోర్డు ల్యాండ్కు ఐటీ కంపెనీలకు అప్పగించేందుకు పూర్తిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇది వక్ఫ్ బోర్డు స్థలము, ఎవరు కూడా కొనేదానికి ఎవరు అమ్మేదానికి ఆస్కారం లేదు. ఇది ఇంకొకటి ఏమంటే ముస్లింలు దళితుల కంటే హీనంగా ఉన్నారని చెప్పేసి సత్యార్ కమిటీ కూడా చెప్తుంది. అలాంటి సమయంలో ఐటీ కంపెనీలకు ఇంత పెద్ద 1000 కోట్ల పరాపట్టి అప్పు చెప్పడము ఇది కరెక్ట్ కాదు. ఇది ముస్లింలకు సంబంధించింది కాబట్టి డెవలప్మెంట్ ముస్లిం చేయండి, ప్రతి ఒక్కరు కూడా దాంట్లో లబ్ధి పొందవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇది ఐటీ కంపెనీలకు ఉపయోగించడం అనేది మేము ఇది ఖండిస్తున్నాము. ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దీంట్లో ఏదన్నా యూనివర్సిటీ కట్టండి, అందరికీ ఉపయోగపడుతుంది, లేదా పెద్ద హాస్పిటల్ కట్టండి, అందరికీ ఉపయోగపడుతుంది, లేదా ఒక మంచి కాంప్లెక్స్ కట్టేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి కూడా ప్రజలందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది, కమ్యూనిటీకి కూడా మేలు ఉంటుంది. అలాంటి స్థలాన్ని ఈరోజు కార్పొరేటర్లకు అప్పచెప్పడము 1000 కోట్ల రూపాయలు ఇలా దుర్వినియోగించడము మేము దీన్ని ఖండిస్తున్నాము. వచ్చే రోజుల్లో కూడా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారు, అందరితో సంప్రదింపులు చేసిన తర్వాతనే దీన్ని మీ అందరితో మాట్లాడతాం, దాని తర్వాత చేస్తామన్నారు. కానీ ఒకవేళ ఇది ప్రభుత్వం కానీ ఇట్లో ప్రభుత్వం చిన్న అధికారులు కానీ దీనికి దోచుకునే దానికి ఏదన్నా కబ్జా చేసే ప్రయత్నం చేస్తే మేము ఊరుకున్నాము. ఇది ఎలాంటి పరిస్థితుల్లో వక్ఫ్ బోర్డు స్థలం కనుక వక్ఫ్ బోర్డు నిబంధనలు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి ఈరోజు ముస్లిం సమైక్య వేదిక రాష్ట్రం అంతటా కూడా ఆందోళన కూడా చేసేదానికి సిద్ధమైతే, లేదు ముందు చట్టపరంగా కలెక్టర్ని కలిసిన తర్వాతనే ఆందోళన చేస్తామని చెప్పేసి ఈరోజు కలెక్టర్ని కలచడం జరిగింది. సయ్యద్ సలావుద్దీన్ కడప ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు. కలుస్తాము, ఎందుకంటే ప్రభుత్వం కనుక మనం ఏదైనా మాట చెప్పినా కూడా వాళ్ళు వినరో, అందుకోసం కలెక్టర్ గారి ముందు కలుస్తామని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని కలిసాము. ఆయనతో కూడా కలుస్తాము, సైడ్లు కూడా పోతాము. దీనికి పరిష్కారాన్ని ఒక కొలికి తీసుకొచ్చారని ముస్లిం సమైక్య వేదిక ప్రయత్నం చేస్తుంది. ప్రాపర్టీ ఇవ్వండి, మేము డెవలప్ చేపిస్తాము, మీరు ప్రభుత్వం సహాయం చేయండి, దీనికి కాలేజీ కానీ లేకపోతే హాస్పిటల్ కానీ లేకపోతే కాంప్లెక్స్ కానీ కట్టేసి యూనివర్సిటీ కానీ మేము దీనికి డెవలప్ చేసి మేము చేస్తాము. కానీ ఐటీ కంపెనీలకు ఉపయోగించాల్సిన అవసరం లేదు కదా. ప్రతి ఒక్క వస్తువు కూడా ఐటీ లేకపోతే సామాన్య ప్రజలకు ఏం మిగులుతుంది? రేపు ఏం మిగలదు. మనం ఉద్యోగాలు, గుమాస్తాలు, చంజాగిరి లేదంటే జీతగాళ్ల మాదిరి ఉంటాం. కానీ మన సొంత ప్రాపర్టీ పోగొట్టుకొని మనం వాళ్ళ ఉద్యోగాలు చేయడం ఏమిటి? బాగా అప్పచెప్పండి, మేము దీనికి పరిష్కారం చేస్తాము. ప్రభుత్వానికి, ప్రజలకు అందరికీ న్యాయం జరిగినట్టుగా మేము దీని మీద యూనివర్సిటీ కట్టాలని కూడా మేము చందాలు వసూలు చేసేలా కూడా దీనికి యూనివర్సిటీ కట్టించి 10 మందికి ఉపయోగపడేలా చేస్తాం.